వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీతో ములాఖాత్కి రెడీ అయ్యారు. ములాఖాత్లో వల్లభనేని వంశీని కలిసి పరామర్శిస్తున్నారు. వల్లభనేని ప్రాణహాని ఉందని ఆయన భార్య చెప్తోంది. ఇంకోవైపు జగన్ కలవనున్నారు. దీంతో ఆసక్తి నెలకొంది. ఇటీవల హైదరాబాద్ లో వల్లభనేని వంశీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న వ్యక్తిని కిడ్నాప్ చేసేందుకు వల్లభనేని వంశీ ప్రయత్నించారన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై బాధితుడు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. వంశీని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ప్రస్తుతం అక్కడే రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ మోహన్. అయితే వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలో విజయవాడ జిల్లా జైలు వద్ద భద్రతను పెంచారు. ప్రధానంగా వంశీని ఉంచిన సెల్ వద్ద అదనంగా గార్డులను నియమించారు. తోటి ఖైదీలు కూడా అక్కడికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సెల్ వద్ద అడ్డంగా ఒక వస్త్రాన్ని కట్టారు. జైల్లో బ్లేడ్ బ్యాచ్, గంజాయి కేసుల నిందితులు ఉండడంతో వారి నుంచి ప్రాణహాని ఉందన్న అనుమానాల నేపథ్యంలో భద్రత పెంచినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే వల్లభనేని వంశీకి జైల్లో ప్రాణహాని ఉందని ఆయన భార్య ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరుణంలోనే జైలు వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేయడం విశేషం. విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. ములాఖాత్ లో కలవనున్నారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. రేపు విజయవాడ వచ్చి నేరుగా జైలుకు వెళ్లి వంశీని కలుస్తారు. పార్టీ అండదండగా ఉంటుందని, ఎటువంటి ఆందోళన పడకుండా ఉండాలని ధైర్యం చెప్పనున్నారు. ఇంకోవైపు వల్లభనేని వంశీ మోహన్ కుటుంబ సభ్యులను సైతం జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. ఈ ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారు వంశీ. ఎన్నికల ఫలితాల తర్వాత విదేశాలకు వెళ్లిపోయారని ప్రచారం నడిచింది. కానీ ఆయన హైదరాబాద్ లో అరెస్ట్ కావడంతో అది ఉత్త ప్రచారమని తేలిపోయింది. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు వల్లభనేని వంశీ మోహన్. కానీ కొద్ది రోజులకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారు. చంద్రబాబుతో పాటు లోకేష్ పై హాట్ కామెంట్స్ చేసేవారు. ఒకానొక దశలో చంద్రబాబు సతీమణిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తారు. అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి టార్గెట్ అయినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ తర్వాత చాలా మంది నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటారని ప్రచారం నడుస్తోంది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఒక రకమైన ఆందోళన కనిపిస్తుంది. అందుకే పార్టీ శ్రేణులకు ధైర్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీతో ములాఖాత్ అవనున్నారని అంటున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.